హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మార్నింగ్ లెగిసి ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు నా హెయిర్ తడిచిపోతుందని పిలకేసుకున్నా. అది చూసి మా అమ్మ అయితే ఇంట్లో నుండి గెంటేసింది హెయిర్ కట్ చేయించుకొని రమ్మని. ఇంకా లేట్ చేయకుండా నేనైతే సలూన్కి వచ్చేసి హెయిర్ కట్ అయితే చేయించేసుకున్నా. ఇప్పుడైతే నేను గుడ్ బాయ్లా రెడీ అయిపోయా. ఇవాళ అయితే కాలేజ్కి వెళ్తున్నాను అనమాట. సో కాలేజ్కి ఎందుకు వెళ్తున్నానంటే చెప్తా. ఫస్ట్ అయితే నా బండిని అయితే కోల్డ్ స్టార్ట్ చేసేసుకొని కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఇదే అనమాట మా కాలేజ్. ఏంటి అడవిని చూపిస్తున్నాను అనుకోకండి, ఇదే మా కాలేజ్. ఇవాళ నేను కాలేజ్కి అయితే లైబ్రరీకి వచ్చాను. నాకు లైబ్రరీలో ఒక 2 బుక్స్ కావాలి. ఆ బుక్స్ కోసం అయితే లైబ్రరీకి అయితే వచ్చా. ఇంకా అవి తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. వెళ్ళేదారిలో అయితే ఫుల్ ఎండగా ఉంది. సో ఇంక ఇంటికి వచ్చి నా మీల్ అయితే కంప్లీట్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోయా. నా పాత స్పెక్ట్స్ అయితే ఫ్రేమ్ పాడైపోయింది. కొత్త ఫ్రేమ్ కోసం అయితే నేనైతే విజయవాడలో ఉన్న లెన్స్ కార్ట్కి అయితే వచ్చి ఆ 2 ఫ్రేమ్స్ అయితే తీసుకున్నా. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే పీనట్స్ తినేసి ఇంకా ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయా. సో ఇంటికి వెళ్ళంగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఎంత లేట్ అయినా జిమ్ అయితే మిస్ చేసుకోవాలనుకోను నేను డైలీ. ఇంకా నేను జిమ్కి వెళ్ళేసరికి 8 అయితే అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ అయితే ఫస్ట్ నేను కార్డియో అయితే చేసా. నిన్నైతే లెగ్స్ చేసా. సో లెగ్స్ పెయిన్గా ఉన్నాయని కొంచెం రిలీఫ్ కోసం కార్డియో అయితే. సో నా వర్కౌట్ అయ్యేసరికి మా జిమ్లో లైట్లు కూడా కట్టేశారు. సో అందుకే ఏ షార్ట్స్ తీయలేకపోయాయి ఇవాళ. మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారు హైదరాబాద్ నుంచి. సో కాసేపు వాళ్ళ అబ్బాయితో అయితే ఆడుకొని ఇంకా నా మీల్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఈ 2 బుక్స్ అనమాట నేను వాళ్ళ లైబ్రరీ నుంచి తెచ్చుకుంది, సి లాంగ్వేజ్ బుక్స్. సో నెక్స్ట్ 30 డేస్లో అయితే నేను ఈ 2 బుక్స్ని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా. సో చూద్దాం.